భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. నాస్ట్రడామస్ ఫ్రెంచ్ సీయర్ అంటే అతను ఫ్రెంచ్ తాలూకు మన కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు టైప్ ఒక ఫ్యూచర్ని చూడగలిగిన కెపాసిటీ ఉన్నతను. ఆయన 16th సెంచరీలోనే చాలా ప్రెడిక్షన్స్ చేశాడు ప్రపంచం గురించి. అన్నీ ఆల్మోస్ట్ జరిగాయి. కాకపోతే అతను కొంచెం అవన్నీ కూడా చెప్పే విధానం వేరే, ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుందండి. అది జరిగిన తర్వాత తెలుస్తుందో ఇతను చెప్పింది దీని గురించా అని. అంటే ఒక ఐరన్ బర్డ్ వచ్చి ఒక బిల్డింగ్ కాల్ చేస్తుంది అన్నాడు. ఐరన్ బర్డ్స్ ఏంటారా అనుకుంటాం. అంటే ఏరోప్లేన్స్ గుద్దడం వల్ల మన ట్విన్ టవర్స్ కాలిపోయాయి కదా, ఆ టైప్. సో కొంచెం అది కోడెడ్గా ఉంటుంది, డైరెక్ట్గా చెప్పడం. సో అతను ప్రిడిక్షన్ ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్ ఏంటంటే 24-25 స్టార్ట్ అవుతున్నాడు. ప్లస్ 2 twin religions born at the same time and the same place, around the same time at the same place. అంటే జెరూసలాం ఆ ఏరియాలో స్టార్ట్ అయిన ట్విన్ రిలీజియన్స్ 2 ఉన్నాయి కదండి, అవి క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. అవన్నీ కూడా ఇంచుమించు ఒకే టైంలో స్టార్ట్ అయ్యి ఒకే ఏరియాలో స్టార్ట్ అయ్యి. సో బోర్న్ అట్ ద సేమ్ ప్లేస్ అరౌండ్ ద సేమ్ టైం. ఆ ట్విన్ రిలీజియన్స్ వాళ్ళ ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు అంతం చేసుకుంటారు. దెన్ దే విల్ ఎన్హిలేట్ దెమ్సెల్వ్స్. మొత్తం ఇద్దరు కూడా నాశనం అయిపోతారు అని చెప్పి ఆయన ప్రిడిక్షన్. సో ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ వార్, విల్ ఇట్ బికమ్ క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం వార్ అన్నది వేచి చూడాలి. ఎందుకంటే మరి అలా చెప్పడానికి కష్టం. ఎందుకంటే రష్యా ఇరాన్ వైపు ఉంది. రష్యా ఇస్ ద క్రిస్టియన్ కంట్రీ. మరి ఇరాన్ వైపు ఎవరు ఎక్కువ ఇస్లామిక్ కంట్రీస్ అయితే ఎక్కువగా కనబడలేదు. పాకిస్తాను, టర్కీ అలాంటి వాళ్ళు ఉండొచ్చు. మరి ఎంతమటుకు ఎలా పోలరైజ్ అవుతుంది రేపు పొద్దున్న చూడాలి. ఈ మధ్యలో మారిపోతాయి. ఇప్పుడు సడన్గా రష్యా ఇది రిలీజియస్ వార్ రా అని వాడు అనిపించింది అనుకోండి, వాడు ఇచ్చివైపు రావడానికి కూడా అవకాశం. సో నాస్ట్రడామస్ ప్రెడిక్షన్ ఏంటంటే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ విల్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ దిస్ వార్ అని వాడు అంటాడు. చూద్దాం ఎంతమటుకు నిజం చూద్దాం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఈ రిలీజియన్స్ రెండింటికి రిలవెన్స్ తగ్గిపోతుంది. పీపుల్ హ్యావ్ రియలైజ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ things that both the religions cannot answer. Like Islam still believes that world is flat. ఫ్లాట్ కాదంటే వాడు పడేస్తారు, చంపేస్తారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో నాలెడ్జ్ అని ప్రజల్లో తెలివితేటలు పెరుగుతున్నంతసేపు పెరిగిన తర్వాత ఇలాంటివి కమాండ్మెంట్స్ పెట్టి మీరు ఇలాగే ఉండాలి, ఇదే కరెక్టు, ఇలా కాకపోతే మా ఫట్వా జారీ చేస్తా ఉంటే కుదరదండి. ఇంకా కుదరదు. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకే సత్యయుగం స్టార్ట్ అయిపోయిందని ఎవరు అన్నారు. ఈ సీసీ కెమెరాస్, సోషల్ మీడియా వచ్చాక ఇన్ఫర్మేషన్ హెస్ బికమ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. కొంతమందికే కాకుండా అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాంతో దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇలాంటప్పుడు మీరు నేను ఫట్వా చెప్పేస్తాను, నా చెప్పినట్టు అని ఫోర్స్ఫుల్గా మన ఐడియాలజీని ప్రజల మీద రుద్దుదామంటే అది కుదరదండి. దట్ వోంట్ హ్యాపెన్. సో యాజ్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీకి వాళ్ళ ఒరిజినల్ కంట్రీస్లోనే బాగా పాపులారిటీ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్, బికాస్ ఇట్ కెనాట్ ఆన్సర్స్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మన హిందూ రిలీజియన్ ఇస్ వన్ థింగ్ విచ్ విల్ సస్టైన్, బికాజ్ మనం అంతా క్వశ్చన్ ఆన్సర్ సెషనే. ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నాడు. ధర్మరాజు యక్షుడు ఫేక్యూలు. ప్రపంచంలో ఆశ్చర్యకరమైన వస్తువు ఏంటి అంటాడు యక్షుడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంటే రోజు నీ దగ్గర వాళ్ళు చేస్తుంటారు, దూర బంధువులు చేస్తుంటారు, డబ్బుని వాడు చేస్తుంటాడు, తెలియని వాడు చేస్తుంటాడు, అందరూ చేస్తుంటాడు. నీకంటే చిన్నవాడు చేస్తుంటాడు, నీకంటే బలమైనవాడు చేస్తుంటాడు. అయినా కూడా నువ్వు మాత్రం సేఫ్ అనుకో. నువ్వు ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఓన్ డెత్.
చూపించండి. ఒక 90 ఏళ్ళ ముసలాడు కూడా హీ టాక్స్ అబౌట్ మా మునవాడు పెళ్ళి అయ్యాక చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడతాడు. సో దట్ ఈస్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. People are not really scared of their own death, even though they see death every day. అది. సో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి? ఏ ఏ ఏ మతంలో ఉన్నాయి? మనకి ఫస్ట్ రుభుగీత, శివుడు పార్వతీదేవికి క్వశ్చన్ ఆన్సర్ సెషన్. నెక్స్ట్ అష్టావక్ర గీత, అష్టావక్ర మహర్షి జనకర మహారాజు తోటి వాళ్ళ ఇద్దరు కన్వర్సేషన్. అతను అడిగిన క్వశ్చన్స్ ఇతను సమాధానం. ప్రతిదీ ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్. అది దట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ మచ్ రిలవెంట్ ఈవెన్ టుడే. సో దే ఆర్ కాల్డ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎఫ్ఏక్యూ. వాటికి సమాధానం రెడీగా పెట్టేశారు మనకి. సో అబ్సల్యూట్లీ రిలవెంట్ ఎనీ టైమ్ అండి. మన భగవద్గీత, మన వశిష్ఠ గీత. వశిష్ఠ గీత అంటే రాముడికి వశిష్ఠుడు సమాధానం క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. రాముడు చిన్న ప్రాయంలో 10-12 ఏళ్ళు 14 ఏళ్ళు ప్రాయంలో ఒక రూమ్లో వెళ్ళి కూర్చున్నాడు. వైరాగ్యం వచ్చింది. ఏంటి పనికిరాని బతుకు వేస్ట్ అని వైరాగ్యం వచ్చి రాముడు కూర్చుని పోయాడు. ఏమిటి రాముడు బయటకు రావట్లేదు, తిండి తింటలేదు, అందరితో మాట్లాడట్లేదు అని చెప్పి అందరూ కంగారు పడ్డారు దశరథ మహారాజు వాళ్ళతో. అప్పుడు వశిష్ఠుడు వెళ్ళాడు. ఏం బాబు ఇలా ఉన్నావు అంటే గురువు గారికి అతను బాధ చెప్పాడు. ఏంటండి నిరవర్థకమైన జీవితం, నాకు ఈ జీవితం కొనసాగించాలంటే చికాకు అనిపిస్తుంది అని అతను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్కి వశిష్ఠులు వారు సమాధానం చెప్తారు. దాన్ని వశిష్ఠ గీత అంటారు, యోగ వాసిష్టం అంటారు. లేకపోతే ఇలాంటి ఎక్సలెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. హిందూ మతం ఇస్ నాట్ అబౌట్ రాముడు కృష్ణుడు భజనలు కాదండి. మీకు ఇంటలెక్చువల్గా వెళ్ళాలంటే ఎంతైనా ఉంది. ఫినామినల్ డెప్త్. అంత డెప్త్ ఎక్కడ ఇంకే మతంలో లేదు సార్. దిస్ ఇస్ సనాతనం. దిస్ ఇస్ రిలవెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఎట్ ఎవ్రీ డే ఇట్ ఇస్ రిలవెంట్. మీరు రుభగీత చదవండి చాలు, వినండి చాలు, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, వినండి, మోక్షం వస్తుంది అంటాడు రమణ మహర్షి గారు. మామూలు మనిషి గారు. ఆయన డబ్బులకి పడిపోయేవాడు, లేకపోతే మతాన్ని ప్రాపగేట్ చేద్దాం అనుకునే మనిషి కాదు అతను. లైక్ ఇప్పుడు వాడేవారు పాపం మదర్ టెరెసా అలాంటి భావజాలం కలిగిన వాడు కాదు. అన్నీ వదిలేడు ఆయన, గోచి కట్టు కూర్చున్నాడు మహాత్ముడు. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏ విధమైన అవసరం లేని వాళ్ళు చెప్పినప్పుడు నిజాలుంటాయి. సో తెలుసుకోండి, మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్కి వాళ్ళ కమాండ్మెంట్స్కి చాలా తేడా. సో వీఆర్ అగైన్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. బేసిక్గా నాస్ట్రాడమస్ గారు చెప్పింది ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ బిట్వీన్ 2 రిలీజన్స్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే అలా లేదు సిచ్యువేషన్. మేబీ ఆఫ్టర్ 1 or 2 years పోలరైజ్ అవ్వచ్చు. అప్పుడు ఒక రిలీజన్ అయితే ఇస్లాం అయితే కంప్లీట్గా దవాలోకి పడిపోతుంది. ఇస్లాం విల్ లూజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ కంప్లీట్లీ. ఎందుకంటే వాళ్ళ కట్టరపంథీ వల్లే వాళ్ళకి నాశనం. అదే వాళ్ళని తినేస్తుంది. వాళ్ళ కట్టరపంథీ ఏంటి, నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా మనుషుల కింద లెక్క చేయరు, వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? మరి గాంధీ గారు చెప్పినట్టు హిందువులందరూ వెళ్ళి ముస్లిం కత్తి దగ్గర తలకాయ పెట్టేసి అందరు హిందువులు పోయాక అప్పుడు ఇస్లాం వాళ్ళు ఫీల్ అవుతారట, వాళ్ళు తెలుసుకుంటారట. ఎంత మేధావండి గాంధీ. ఈ బోర్డింగ్ నాన్ వెజ్ ఓన్లీ హిందువులుగా, మరి వాళ్ళకి చెప్పచ్చు కదా నాన్ వెజ్ నరకడం తప్పురా అని చెప్పచ్చు కదా వాళ్ళకి. అది చెప్పడు. అది మన గాంధీ గారి ఈ డబుల్ స్టాండర్డ్స్, దొంగ బుద్ధులు. ఇంకా ఎక్కువ వెళ్ళకూడదు. మన దేశం ఎంతైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంకే గాంధీ ఈజ్ సపోజ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్. వీ షుడ్ నాట్ గో అగేన్స్ట్ హిమ్. వాట్ సరే, ఇప్పుడు ఇదండి నాస్ట్రాడమస్ గారి ప్రెడిక్షన్ అబౌట్ ద థర్డ్ వరల్డ్ వార్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ twin religions. Jai Sri Ram, Hara Hara Mahadev.